సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనం ఇప్పుడు అంత్య దినాలు ఉన్నాం, కడవరి దినాలు ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకడి దినాల్లో మనం ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన రాకడి గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. దానియేలు గ్రంథంలో చెప్పిన లేఖన గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. అంత్య దినాలు ఉన్నాం, కడవరి దినాలు ఉన్నాం. ఈ రోజున శాస్త్రం కూడా చెప్తా ఉంది. సైంటిస్టులు తయారు చేసినటువంటి డూమ్స్డే క్లాక్లో కూడా ఇంకా 85 సెకండ్స్ ఉన్నట్లుగా మనము చరిత్రలో మనం చూస్తున్నాం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకర కరువులు, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్, ఆకాశ శక్తులు కదిలించబడటం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడ గుర్తుగా ఉన్నాయి. బైబిల్ చాలా ప్రాముఖ్యంగా కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు ఇచ్చింది. ఆ సూచనలు ఏంటో నేను క్లుప్తంగా మీతో మాట్లాడతాను. రానున్న వీడియోల్లో కూడా చాలా కూలంకషంగా చాలా విషయాలు మీతో మాట్లాడతాను. కాబట్టి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నేను ఒక సాదాసిద్ధంగా ఈ వర్తమానాన్ని మీకు అందించట్లేదు, కానీ ఒక హెచ్చరికను దేవుని వాక్యంలో మీకు అందిస్తున్నాను. చాలామంది అనుకుంటారు మా చిన్నప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని చెప్తున్నారు, కానీ ఇంకా రావట్లేదు ఏంటి అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. కానీ నేటి పరిస్థితులను ఒక్కసారి మీరు ఆలోచించేయండి. జియో పాలిటిక్స్ని ఒకసారి ఆలోచించేయండి, ప్రపంచ పరిస్థితులను ఒకసారి ఆలోచించేయండి, యుద్ధాలను ఒకసారి ఆలోచించేయండి, ఇస్రాయేల్ చరిత్రను ఒకసారి ఆలోచించేయండి, అంత్యదినాల్లో జరిగిన సంభవాల గురించి ఆలోచించేయండి. మనము ఈ యొక్క యుగాంతానికి అతి సమీపంగా ఉన్నాం. చాలామంది ఫోర్ టెల్లర్స్ అయినటువంటి వారు, చాలామంది ప్రాఫిట్స్, ప్రవక్తలు ఈరోజు ఒకే మాట చెప్తున్నారు, మన యుగాంతానికి సమీపంగా ఉన్నాం, మనం డూమ్స్ డేకి సమీపంగా ఉన్నామని చాలామంది చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? బైబిల్లో కొన్ని సూచనలు ఉన్నాయి, బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు ఉన్నాయి. వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ బట్టి దయచేసి అందరూ కూడా వీడియో అయ్యేంత వరకు మీరు ఓపికగా ఈ వీడియోని చూడండి. మీరు ప్రత్యేకంగా ఒక సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. మన చేతుల్లోంచి సమయం జారిపోతూ ఉంది, వేగవంతంగా ప్రపంచంలో పరిస్థితులు మారిపోతున్నాయి. జ్ఞానం కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. నిన్న ఉన్నటువంటి జ్ఞానం ఈరోజు మనకు కనిపించట్లేదు. అంత్యదినాల్లో జ్ఞానం అధికమవుతుందని దానియేలు గ్రంథంలో రాయబడినట్లుగా ఈరోజు ఏ టెక్నాలజీ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన రీతిలో జ్ఞానము అధికమవుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు రాకడికి సూచన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 4:42 ప్రభు ఏ గడియలో వచ్చునో మీరు ఎరుగురు గనక మీరు మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు సిద్ధపడండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం నుంచి మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, అనేకుల్లో అక్రమ విస్తరించు చేత ప్రేమ చల్లారిపోతుంది. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్కారమే వినిపించబడుతుంది, అప్పుడు అంతం వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభువారు చాలా చాలా అద్భుతంగా తన శిష్యులకు చెప్పినటువంటి విధానాన్ని మనం మత్తయి సువార్త 4వ మనం చూస్తుంటాం. నేను త్వరగా 5-6 విషయాలు త్వరగా మీతో మాట్లాడతాను. ఈ 5-6 విషయాలు బైబిల్లో చెప్పబడిన రాకడ గుర్తులకు సూచనగా ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో ప్రవచనం ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సంకేతాన్ని ఇచ్చాడు. అదే మానవ చరిత్రలో ఒక కని విని ఎరిగిన అద్భుతం జరగబోతా ఉంది. అద్భుతం ఏంటో చెప్పమంటారా? దాన్నే రహస్య రాకడ అన్నారు, దాన్నే ర్యాప్చర్ అన్నారు. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి తను విశ్వసించిన ప్రతి ఒక్కరు, అనగా యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని, అనగా పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చి వారిని వెంట పెట్టి తీసుకుని వెళ్తాడు. యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, తన దేవదూతల సమూహంతో వచ్చినప్పుడు, కడబోర ఊదబడినప్పుడు, ఎవరైతే ఆ కడబోర స్వరాన్ని వింటారో రక్షణ పొందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుతో పాటు మధ్యాకాశంలోకి వెళ్తారు. దీన్నే ర్యాప్చర్ అన్నారు, రహస్య రాకడ. ఈ రహస్య రాకడ అందరికీ తెలియదండి. సడన్గా ప్రజలందరూ కూడా ఆకాశంలోకి రెప్పపాటులో మారి వారు ప్రభు దగ్గరికి వెళ్తారు. చాలామందికి వినపడదు, రక్షణ పొందినటువంటి వారికి ఆ కడబోర వినపడదు, కానీ రక్షించబడినటువంటి వారు, సిద్ధపడినటువంటి వారికి మాత్రమే కడబోర వినబడుతుంది. వారందరూ కూడా ప్రభుతో పాటు మధ్యాకాశంలోకి వెళ్తారు. ఇక్కడ మిగల్చబడినటువంటి వారికి 7 ఏండ్ల భయంకర శ్రమలు కలుగుతాయి. 3.5 సంవత్సరాల శ్రమలు కలమన్నారు, మిగతా 3.5 సంవత్సరాలని మహాశ్రమలు కలమన్నారు. ఆ టైంలోనే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు భూమి మీదకి వస్తాడు, ప్రజల్ని పరిపాలిస్తాడు, వాడే దేవుడిని ప్రకటించుకుంటాడు. యేసు ప్రభు రాకడకు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మొదటి గుర్తు ఏంటంటే, అంత్య దినాల్లో వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది, ఏక ప్రభుత్వ ప్రపంచం అన్నారు. ఈ అంత్య దినాల్లో అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వచ్చి ప్రపంచాన్నంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఆ టైంలోనే 3వ మందిరంలో ఆ వ్యక్తి తిష్ట వేసుకుని నేనే ఈ లోకానికి దేవుడిని ప్రకటించుకుంటాడు. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి చెప్పాలంటే దీన్నే చాలామంది విశ్లేషకులు అన్నారు వన్ గ్లోబల్ గవర్నమెంట్ అని.
వన్ గ్లోబల్ లా సిస్టమ్ అని, వన్ గ్లోబల్ కరెన్సీ అని, వన్ గ్లోబల్ లీడర్. ప్రపంచవ్యాప్తంగా ఒకే కరెన్సీ వస్తుంది, డిజిటల్ కరెన్సీ వస్తుంది, ఒకే లీడర్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడని దేవుని లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది. మీరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదివితే అక్కడ మార్క్ ఆఫ్ ద బీస్ట్ గురించి మాట్లాడతాడు. ప్రతి మనుషునికి ఒక ముద్ర వేయబడుతుంది, దాన్ని 666 ముద్ర అన్నారు, దాన్నే మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఎవరైతే ముద్ర వేయించుకోరో వారికి కఠినమైనటువంటి తీర్పులు ఉంటాయని ఆ యొక్క భయంకరమైనటువంటి అంత్యక్రీస్తు ప్రకటిస్తాడు. ఈ ఒక వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటంటే అందరినీ ఒకే వ్యక్తి పరిపాలన చేస్తాడు, అందరినీ ఒకే సిస్టంలోకి తీసుకొస్తాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ ఆర్డర్ మనం చూస్తున్నాం. ఈ రోజున గ్లోబలైజేషన్ మనం చూస్తున్నాం, ప్రపంచీకరణ. ఆ తర్వాత లిబరలైజేషన్ మనం చూస్తున్నాం, ప్రైవేటైజేషన్ చూస్తున్నాం. దీన్నే ఎల్పిజి పాలసీ అని పిలుస్తారు. 1991లో ఈ పాలసీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరచబడింది. వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ ఆర్డర్, వన్ వరల్డ్ కరెన్సీ, ఇవన్నీ కూడా మనకు వినపడుతున్నాయంటే అది అంత్యక్రీస్తు ప్రాణంలో రాబోతా ఉంది. అందరినీ ఒకే సిస్టంలోకి తీసుకురావడం ఎలా సాధ్యమని అనుకుంటారా? ఆలోచించేయండి. ఇప్పుడు క్యాష్ అనేది పోతా ఉంది, డిజిటల్ కరెన్సీ వచ్చేస్తుంది. చైనాలో మనం చూస్తున్నప్పుడు సోషల్ క్రెడిట్ సిస్టమ్ మనం చూస్తున్నాం, ఫేస్ ఐడెంటిటీ, థంబ్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన ఐబాల్ని ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు, మన ఫేస్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఫోన్ కూడా ఈ రోజున మన ఐడెంటిఫికేషన్ తీసుకుంటా ఉంది. ఒక ముద్ర రాబోతుంది, దాన్ని 666 ముద్ర అన్నారు. అది కుడి చేతి బొటన వేలి మీదను, ఆ తర్వాత నుదుటి మీద ఆ ముద్ర వేయబడుతుందట. ఇప్పటికే RFID అనేటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేది అనేక దేశాలకు అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మన బాడీలో ఒక ప్రత్యేకమైన చిప్ని ఇన్సర్ట్ చేస్తారు. ఆ చిప్లోని ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎక్కడ పెట్టొచ్చు అని శాస్త్రవేత్తలు ఆలోచన చేస్తే 2 ప్రాంతాల్లో పెట్టబడ్డానికి ఎక్కువగా అనువు ఉందంట. ఒకటి నుదుటి మీద, కుడి చేతి బొటన వేలి మీద. ఎగ్జాక్ట్లీ బైబిల్ అదే స్థలాన్ని, అదే ప్రదేశాలని పొందుపరిచింది. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడి లోకానికి రాబోతున్నాడు. ఈ రోజున యాంటీ క్రైస్ట్ పాలనకి ఇవన్నీ కూడా సుగమవుతున్నాయి. ఈ రోజున వన్ వరల్డ్ కరెన్సీ మనం చూస్తున్నాం, లిబరలైజేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ మనం చూస్తున్నాం. అమెరికా అగ్రరాజ్యంగా ఉంటూ అన్ని దేశాలని తన యొక్క త్రాటిలోకి తీసుకొస్తా ఉంది. ఈ రోజున ఇస్రాయెల్, ఇరాన్, ఆ తర్వాత అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల్లో కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్లోకి తీసుకోవాలి, ఇరాన్ కంట్రోల్లో తీసుకోవాలి, అన్ని దేశాలని కంట్రోల్లోకి తీసుకోవాలనే ఆలోచన అమెరికాదైతే ఈ ఆలోచన, ఈ సన్నాహాలన్నీ కూడా ఎవరి కోసం తెలుసండి? యాంటీ క్రైస్ట్ పాలన కొరకు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మొదటి సూచన అయితే. రెండోదిగా యెరూషలేము యొక్క 3వ మందిరము, ఇజ్రాయెల్ గవర్నమెంట్ 3వ మందిరాన్ని కట్టడానికి ఎంతగానో సన్నాహాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. 3వ మందిరంలో అంత్యక్రీస్తు అనేటువంటి వాడు తిష్ట వేసుకుంటాడు. నేనే క్రీస్తుని ప్రకటిస్తాడు, నేనే మెస్సీ అని ప్రకటిస్తాడు. కానీ ఎప్పుడైతే నిషిద్ధమైనటువంటి వాటిని ఎప్పుడైతే ఆ మందిరంలోకి తీసుకొస్తాడో, అంటే యూదులకు నచ్చనిటువంటి కార్యాలు, అసలు మెస్సియా చేయనటువంటి కార్యాలు ఎప్పుడైతే చేస్తాడో యూదులకు ఒకరోజు కనువిప్పు కలుగుతుంది. ఇతడు మా మెస్సే కాదు అని వారు గమనిస్తారు. అప్పటికే చేయాల్సిన నష్టానంతా కూడా చేస్తాడు. అంత్యక్రీస్తు పరిపాలనలో చాలా భయంకరమైన కార్యాలు చేస్తాడు. 3వ మందిరం ఈరోజు కట్టబడడానికి సన్నాహాలు చేయబడతా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు 3వ మందిరాన్ని కట్టడానికి వారు ఆల్రెడీ సన్నాహాలు చేస్తున్నారు. యుద్ధం కూడా 3వ మందిరం కొరకే అంటలో ఏమీ సందేహం లేదు. అసలు ప్రపంచవ్యాప్తంగా జూయిష్ పీపుల్కి, అంటే ఇజ్రాయెల్కి, మిగతా అరబ్ దేశాలకి ఎందుకు యుద్ధం జరుగుతుందో తెలుసా? ఒక ప్రదేశాన్ని బట్టి, ఒక ప్లేస్ని బట్టి. అబ్రహాం తన ఏకైక కుమారుని దహనబలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీద తీసుకెళ్ళాడు చూసారా? ఆ ప్లేస్ కొరకే ఈరోజు క్రైస్తవులు కొట్టుకుంటున్నారు, యూదులు కొట్టుకుంటున్నారు, ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యెరూషలేం అనేది ఒక సెంట్రాయిడ్గా ఉంటే ప్రపంచ క్యాపిటల్ ఏంటనంటే యెరూషలేం అని చెప్పాలి. యెరూషలేంలో ఆ టెంపుల్ మౌంట్ అనేటువంటి ఆ స్థలం కొరకే భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే స్థలంలో ఇశ్రాయేలీలు 3వ మందిరాన్ని కట్టడానికి వారు పూనుకుంటున్నారు. యుద్ధానికి కూడా కారణం అదే. ఇస్లాం నేషన్స్ని కంట్రోల్లో పెట్టి 3వ మందిరాన్ని కట్టాలి. 3వ మందిరం గనక కట్టారు అంటే గనక యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని అర్థం. 3వ మందిరం కొరకు సన్నాహాలు చేస్తున్నారంటే యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని అర్థం. ఆ 3వ మందిరంలో దహన బలి అర్పించాలి, ఆ 3వ మందిరంలో బలు అర్పించాలి. ఆ బలు అర్పించడానికి రెడ్ హైఫర్స్ కావాలి, అంటే ఎర్రని పేలు, మచ్చలేనటువంటి ఎర్రని పేలను తీసుకురావాలి. ఆ ఎర్రని పేలు కూడా ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఒక్క ఎర్రని పేయి కూడా కనపడలేదు, మచ్చలేనటువంటి ఒక ఎర్రని పేయి కూడా కనపడలేదు. కానీ వెరీ రీసెంట్గా అమెరికాలో టెక్సస్ అనే రాష్ట్రంలో ఎర్రని పేలు దొరికితే వాటిని ఆల్రెడీ ఫ్లైట్ మీద తీసుకొచ్చారు. అతి త్వరలో ఎర్రని పేలను బలిచ్చి ఆ యొక్క 3వ మందిరాన్ని కడతారు అనేటువంటి ఆ సంకేతాలు మనకు కనపడుతున్నాయి.
అంటే మూడో మందిరం కట్టబడడానికి ఎన్నో రోజులు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అతి సమీపంగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. దేవుని క్యాలెండర్లో సమయం అయిపోతా ఉంది. రాకడ గుర్తులను నెరవేర్చబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ఒక్కసారి గమనించండి, నేను చెప్తున్న విషయాల్ని ఒక్కసారి ఆలోచించేయండి. ఇంకా మూడోదిగా ఆలోచన చేస్తే మిడిల్ ఈస్ట్లో శాంతి ఒప్పందం జరుగుతుంది అనే దేవుని ప్రవచనాలు రాయబడుతున్నాయి. దానియేలు గ్రంథం 9:20 మనం ఆలోచన చేస్తే అంత్యక్రీస్తు అనే నాయకుడు ఇశ్రాయేల్తో ఒక శాంతి ఒప్పందాన్ని జరిగిస్తాడు. 7 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని జరిగిస్తాడు. ఒక నిబంధన స్థిరపరుస్తాడు. ఈ రోజున ఇజ్రాయెల్ అరబ్ దేశాలకి మధ్య భయంకర యుద్ధాలు జరుగుతున్నాయి. నిజంగా ప్రపంచంలో ఒక శాంతి అనేటువంటిది కలుగుతుంది. ఇలా శాంతి కలగడం కూడా యేసుప్రభు రెండో రాకడకు సూచనగా ఉంది. మీరు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటిస్తుంచును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. లోకము నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు, శాంతిగా ఉన్నది అటువంటి టైంలోనే నిజంగా దేవుని రాకడ వస్తుంది, మహాదినం వస్తుందని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. అంత్యక్రీస్తు ఎప్పుడైతే వచ్చి ప్రపంచానికి అందరికీ శాంతిని ప్రకటిస్తాడో, ఇశ్రాయేల్ దేశంతో ఉన్నటువంటి ఆ యొక్క భయంకర వ్యతిరేకతనంతా కూడా తొలగించి శాంతి కాముకుడిగా అందరికీ ఎక్స్ప్రెస్ చేసుకుంటాడో, ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తుందని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. శాంతి ఒప్పందం చేయబట్టం అనేటువంటిది కూడా అది యేసు ప్రభు రెండో రాకడికి సూచనగా ఉంది. ఇంకా నాలుగోదికి చెప్పాలంటే విశ్వాస భ్రష్టత్వం. మీరు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:3 మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వం సంభవిస్తుందట. చూడండి, ఈ రోజున ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడుతున్నారు. భయంకరమైన భ్రష్టత్వం సంఘాల్లో మనం చూస్తున్నాము. నామకార్థ క్రైస్తవ జీవితం, నులివెచ్చని జీవితాలు మనం చూస్తున్నాం. అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి మనలందరినీ భ్రష్టత్వంలోకి నడిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రాకడ సూచనగా చాలా ప్రాముఖ్యమైన సూచన ఏంటి తెలుసా? అంత్య దినాల్లో మిమ్మల్ని మోసపరిచేటువంటి అబద్ధ బోధకుల మీద దగ్గరికి వస్తారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేల మీద దగ్గరికి వస్తారు. అబద్ధ బోధకు నేనే క్రీస్తునని అనేక మందిని మోసగిస్తారని మత్తయి సువార్త 24 చెప్పబడింది. అంత మాత్రమే కాదు, నికోలాతు బోధలు కలిగినటువంటి వారు వస్తారట. అంటే బిలాము బోధలు కలిగినటువంటి వారు వస్తారు. బిలాము బోధలు సంఘంలోకి చొరబడతాయి. ఆ తర్వాత యెజుబేలు బోధలు సంఘంలోకి వస్తున్నాయి. ఏంటి నికోలాతు బోధలు? ఆది సంఘంలో నికోలాతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సంఘ పెద్దగా ఉన్నాడు. ఆ వ్యక్తి భయంకరమైన కాంప్రమైజింగ్ గాస్పెల్ తీసుకొచ్చాడు. ఎలాగన్నా జీవించవచ్చు, ఎలాగన్నా బ్రతకచ్చు, పాపం చేయొచ్చు, మందిరానికి రావచ్చు, భయంకర అక్రమం చేయొచ్చు, మందిరానికి రావచ్చు, భయంకర వ్యభిచార పాపాలు చేయొచ్చు, మందిరంలో కూడా స్తోత్రం హల్లెలూయా అనొచ్చు అని ఒక కాంప్రమైజ్డ్ వర్డ్ని ఈ లోకానికి పరిచయం చేశాడు ఆ నికోలాతు. అలాంటి నికోలాతు బోధలు సంఘంలోకి వస్తాయి. యెజుబేలు బోధలు అన్నాడు. ప్రవక్తని కాకపోయినా ప్రవక్తని చెప్పుకొని యెజుబేలు మీలో ఉన్నారు జాగ్రత్త అన్నాడు. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు, దొంగ ప్రవక్తలు బయలుదేరి సంఘాన్ని కలవరపరుస్తున్నటువంటి వారు లేకపోలేదు. సో నాకు ఆకాశంలో అది కనబడుతుంది, ఇది కనబడుతుందని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి వారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పి, లేకపోతే మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పి నెరవేర్చబడేటప్పటికీ వేరే రీజన్స్ ఇస్తున్నటువంటి అబద్ధ బోధకులు మనం చూస్తున్నాం. నిజంగా అటువంటి భయంకరమైన భ్రష్టత్వం సంఘాలకు వస్తుంది. ఈ రోజున మనం క్రైస్తవంలో చూస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, కొంతమంది చేస్తున్నటువంటి వికృతమైనటువంటి చేష్టలు చూస్తున్నప్పుడు, భయంకరమైన దొంగ ప్రవచనాలు అనేటువంటి బట్టబయలు అవుతున్నప్పుడు క్రైస్తవం ఎంత చులకనవుతుందండి, క్రైస్తవుని ఎంత భ్రష్టత్వం ఉందనేటువంటి విషయం ప్రజలకు అర్థమవుతుంది. సాతాడు సత్యమైనటువంటి క్రైస్తవ్యాన్ని అసత్యంగా ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఎవరి ద్వారా తెలుసా? అబద్ధ బోధకులను బట్టి, అబద్ధ ప్రవక్తలను బట్టి. ఇంకో మాట చెప్పాడు, బిలాము బోధలు అన్నాడు. బిలాము బోధలు అంటే ధనం కొరకు, ధనాశ కొరకు చేసేటువంటి సేవలు, ధనం కొరకు ఎంత నీచమైనటువంటి కార్యాలు చేయడానికన్నా ఈ రోజున చాలామంది దైవ సేవకులుగా పిలువబడుతున్నారు. ఏమాత్రం కూడా ఆలోచన చేయట్లేదు. సంఘంలో భయంకర భ్రష్టత్వం బయలుదేరుతుంది. సంఘంలో చాలా భయంకరమైనటువంటి పాపం పెరుగుతుంది అన్నాడు. ఈ రోజున సంఘాల్లోనే భయంకరమైన భ్రష్టత్వం పెరుగుతూ ఉంది. ప్రేమహీనత కనబడుతూ ఉంది. అక్రమం ఎప్పుడైతే విస్తరిస్తుందో ప్రేమ చల్లారిపోతుంది. సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రిస్టెండంలో చాలా భయంకర భ్రష్టత్వం అనేది ఏలుబడి చేస్తుంది. అది యేసు ప్రభు రెండో రాకడికి సూచనగా ఉంది. ఇంకో మాట చెప్తున్నాను, బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి కాబట్టి మనం సిద్ధంగా ఉన్నామా? 10 మంది కన్యకల గురించి మనకు తెలుసు. 5 కన్యకలైతే సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూశారు. కానీ మిగతా 5 కన్యకలు మాత్రం వారిలో సిద్ధపాట్లేదు. నిజంగా పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి కన్యకలు ప్రభువుతో కొనిపోబడ్డారు. కానీ సిద్ధపడినటువంటి వారు, దివిటిలో నూనె లేనటువంటి వారు భూమి మీద మిగిల్చబడ్డారు. ఈ రోజున అంతకంటే భయంకరమైనటువంటి కార్యం మరొకటి ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభు నేడో రేపో రాబోతున్నాడు.
అతి సమీపంగా యేసు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి మీ యొక్క ఆత్మలో అనేటువంటి ఆ దీపాన్ని వెలిగించుకున్నారా? ప్రార్థన నూనె మీ దగ్గర ఉందా? సిద్ధపాటు కలిగి జీవిస్తున్నారా? నేను చెప్తున్నాను, యేసు ప్రభు రాకల్లో మీరు ఎత్తబడాలంటే మీ యొక్క జీవితాల్లో నూతన జన్మాన్ని పొందుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. పాపిని గ్రహించి యేసుప్రభు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కుని నీవు యేసుక్రీస్తు రక్తంలో నీ యొక్క ప్రతి వస్త్రాన్ని ఉతుక్కున్నటువంటి వ్యక్తివైతే, గొర్రెపిల్ల రక్తంలోని ప్రతి వస్త్రాన్ని ఉతుక్కున్నటువంటి వ్యక్తివైతే నువ్వు రక్షించబడతావు. ఇంకెప్పుడు లోకం వైపు చూడకుండా, శరీరాశలు నేత్రాశలు నీ జీవితం ఏలుబడి చేయకుండా ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించినట్లయితే, ఆయనకు లోబడి జీవించినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఓ యెరూషలేము, నువ్వు రక్షింపబడినట్టు నీలోని చెడుతాన్ని కడిగి వేసుకున్నాడు. కాబట్టి మన పాపాన్ని కడిగి వేసుకుందాం క్రీస్తు ప్రభు రక్తంలో. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించేటువంటి వారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని సేవించేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అంతం వరకు నమ్మకంగా కొనసాగించండి. యేసు ప్రభు రాబోతున్నారు. ఇవన్నీ ఆషామాషి మాటలు కాదు, ఇవి నిజమైనటువంటి వాస్తవ సంఘటనలు. కాబట్టి సువార్తను సాత్వికంగా అంగీకరించండి. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించును గాక. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలని సిద్ధపడినటువంటి వధువు సంఘంలో ఉండాలని మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరిన్ని వీడియోలకై మా ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసు ప్రభు రాకడ గుర్తులు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీతో మాట్లాడబోతున్నాం. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు కార్యవృద్ధిలో మాతో పాటు కొనసాగండి. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.